సో జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ రఘునందన్ సార్ ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు, మా జిల్లా వాసి సోదరుడు కప్పర ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు, అసోసియేషన్ సభ్యులు, నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో వచ్చినారు, మాట్లాడినారు, ఉపన్యాసం ఇచ్చినారు, పోయినారు అని అనుకుండా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆ డౌట్ల గురించి మాట్లాడుకుంటే బాగుంటుందేమో అనేది నా సూచన. సో ప్రత్యేకంగా జర్నలిస్టులకి ఏ రకమైన హక్కులు ఉంటాయి, డిజిటల్ మీడియాకి ఏం హక్కులు ఉంటాయి, అసలు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అంటే దీనికి సంబంధించి ఒకటి చాలాసార్లు మీరు టీవీ ఛానల్ చర్చలలో అప్పుడప్పుడు నేను మాట్లాడేటప్పుడు వింటారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ఏదైతే మనందరినీ మాట్లాడేందుకు అవకాశం ఇస్తుందో అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రకారం మీరైనా, నేనైనా, ఇంకెవరైనా మాట్లాడాలి. ఎంతవరకు ఉంటుంది నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఎదురుగున్నటువంటి వ్యక్తుల మనోభావాలని గాయపరిచినంతసేపు నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రివేల్ అవుతుంది. నేను మాట్లాడుతూ ఎదురుగున్నోళ్ళని వ్యక్తిగతంగా దూషిస్తాను, వాళ్ళ గౌరవ ప్రతిష్టల్ని, వాళ్ళని ఇబ్బంది కలిగే రీతి లోపల మాట్లాడుతాను అంటే మళ్ళీ చట్టం వస్తుంది. ఏం చట్టం వస్తుంది? ఏముంది? జర్నలిస్టులకు వ్యతిరేకంగా డిజిటల్ మీడియా కోసం కొత్తగా ప్రత్యేకంగా ఏమైనా చట్టాలు ఉన్నాయని అంటే ఈ దేశం లోపల ఇదంతా కూడా ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిజిటల్ మీడియా. డిజిటల్ మీడియా ఎక్స్క్లూజివ్లీ కమ్స్ అండర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద వస్తుంది. ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లిమిట్ దాటుతున్నాము అనేది మనకు తెలియాలంటే మనకే తెలుసు. మనం మైక్ పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు మనం ఎవరి గురించి, ఏ వ్యక్తి గురించి, ఏ సంస్థ గురించి, ఏ ఇష్యూ గురించి మనం ఎంత మాట్లాడుతూ ఉన్నాం, వేర్ వీ షుడ్ స్టాప్ అండ్ వేర్ వీ షుడ్ ప్రొసీడ్ అనేటి రెండింటి మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. ఆ సన్నని గీత నేను కట్టే పట్టుకొని పోతా, వాకింగ్ కోతి మధ్యలో వేట కుక్కలు, ఊర కుక్కలు ఎక్కువైనాయి, నేను కట్టే పట్టుకొని పోతున్నా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్. మీరు కట్టే పట్టుకొని పోతున్న 6 గంటలకి పార్క్ వాకింగ్ పోతా అంటే వేరే వాళ్ళకి ఎందుకు అభ్యంతరం ఉంటుంది? ఎవరికి అభ్యంతరం ఉండదు. కట్టే పట్టుకొని మీరు పార్క్ పోయేంత వరకు ఎవరికి అభ్యంతరం ఉండదు. కట్టెని మీరు అడిగి పోయిన తర్వాత ఎట్లా వాడతారు అనే దగ్గర మళ్ళీ పంచాయతీ స్టార్ట్ అవుతుంది. కొందరు చెయ్యి ఇట్లా తిప్పుతాం, కాళ్ళు ఎట్లా తిప్పుతాం, ఏమైనా తిప్పండి, యోగా చేయండి, బాడీ ఎక్సర్సైజ్ చేయండి, స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయండి. ఎంతవరకు? నా పక్కన ఉన్నాయనికి నా శరీరం దాకినంతసేపు ఐఎమ్ ఎట్ లిబర్టీ అండ్ ఈజ్ ఆల్సో ఎట్ లిబర్టీ. నా చెయ్యి ఎప్పుడైతే పక్కన ఉన్న వాళ్ళకి తాకుతుందో దెన్ ద పంచాయతీ స్టార్ట్స్. Law is nothing but common sense. More particularly, criminal law is nothing but a common sense. మీరు ఆ లిమిటేషన్లు ఉన్నారా లేరా చూడండి. నేను పొద్దున్నే యోగా చేస్తున్న పార్క్ లో, పక్కన ఉన్న ఆయనకి దాకింది, చెయ్యి కొట్లాట అయింది. నువ్వు పార్క్ లో స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎంతవరకు స్ట్రెచ్ చేయాలో అంతవరకే చేయి. నీ పక్కన ఇంకొక ఆయన నడుస్తున్న ఆయనకు దాకొద్దు. నేను చెయ్యి ఇట్లా పైకి వెనుకకి తిప్పు. నీ చేతిలో ఉన్న కట్టే పక్కన ఉన్నకి దాకనంతసేపు మాత్రమే తిప్పమని చెప్తుంది చట్టం. ఎప్పుడైతే నువ్వు వెళ్ళి పక్కన ఉన్నకి టచ్ అవుతావో దెన్ ద లా కమ్స్ ఇన్ టు ఫోర్స్. దిస్ ఈజ్ కామన్ సెన్స్ అన్న. డిజిటల్ మీడియాకైనా జర్నలిస్టులకైనా ఒక రూల్స్, ఎథిక్స్ అంటూ ఎక్కడ దాకా ఉండాలి అంటే మనం మాట్లాడుతున్న ఒక వార్త మనకంటే ముందు ఒక టీవీ ఛానల్ ఇస్తుందేమో అని ఆతృత లోపల మనం పోయి ఏదో తొందరపడి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ క్రెడిబిలిటీ. మీరు ఇచ్చే వార్త వెనకాల ఉన్నటువంటి విశ్వసనీయత ఎంత అనేది ప్రజలు, సమాజం ఆలోచిస్తూ ఉంటారు. ఏదో రాసేయాలి, ఏదో బతకాలి కాబట్టి ఎవరి మీద బురద జల్లాలి, ఆయన తెల్లబట్టలు వేస్తున్నాడు కాబట్టి ఆయన మీద ఇంత బురద వేసిపోతాం, తర్వాత ఆయనే కడుక్కుంటాడు అంటే కుదరదు. అందులో ముఖ్యంగా మీరు అందరు కూడా ఎలక్ట్రానిక్ మీడియాని, డిజిటలైజేషన్ వాడుతుంటారు కాబట్టి డిజిటల్ లాస్ లోపల సెక్షన్ 69, సెక్షన్ 70 అన్ని రెండు కొత్తగా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రూల్స్ లోపల వచ్చిన దాంట్లో ఉన్నాయి. దాంట్లో క్రిస్టల్ క్లియర్ గా చెప్తారు, ఇతరుల జీవితాలని, జీవన విధానాలని, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని మీరు డిస్టర్బ్ చేయనంత సేపు యు ఆర్ ఎట్ లిబర్టీ. మీరు ఏ ఛానల్ అయినా, ఏ టీవీ అయినా, ఏ యూట్యూబ్ అయినా, ఎవరైనా ఏది పడితే అది రాస్తాం. వివరణ తీసుకోండి, సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి, కలిసే ప్రయత్నం చేయండి. కలవకపోతే ఫోన్లలో ఉన్న వివరణ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ఉరి తీసే కంటే ముందు కసబనైనా నీ చివరి కోరిక ఏందని అడుగుతారు. అట్లా మీరు వార్త రాసే కంటే ముందు ఒక సంస్థనో, ఒక వ్యక్తినో, ఒక పార్టీనో మీరు పోస్ట్ మార్టం చేయాలనుకున్నప్పుడు దయచేసి వాళ్ళ ఒపీనియన్ ఏంది, వాళ్ళ అభిప్రాయం చెప్పమనండి. అన్న నీ మీద ఆరోపణలు వచ్చినాయి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఆరోపణకు సంబంధించి అని ఒక మాట అడగండి. నేను దీనికి చెప్పాల్సింది ఏం లేదు అన్నాడు అనుకోండి, నేను దీనికి ఏం చెప్పాలనుకుంటలేను, ఆయన వర్షన్ కూడా రాయండి. చివరి కోరిక ఏంటంటే అందరు చివరి కోరిక ఏందో చెప్పరు ఊరు తీసేటప్పుడు. కొందరు చెప్తారు నాకు ఈ చివరి కోరిక ఉంది, ఇది మా అమ్మ నాన్నని చూడాలని ఉంది, లేకపోతే మా పిల్లలకి నా ఆస్తి ఏదో చెప్పుకోవాలి, ఒకసారి మా వాళ్ళని కలవాలనుకుంటున్నాను, మా కుటుంబ సభ్యులు, ఇటు రకరకాల వ్యక్తులు చెప్తా ఉంటారు. నేను కసబ్నే ఎందుకు ఉదాహరణ చెప్పినా అంటే అన్నిటికంటే హీనియస్ క్రైమ్ అయినటువంటి కేసులోనే కసబ్ లాంటి వృద్ధి చేయాలంటేనే అన్ని సంవత్సరాలు మన న్యాయ వ్యవస్థ పనిచేసింది.
ఆఖరికి ఉరి తీసే రోజు కూడా ముందు రోజు నీకేమైనా చివరి కోరికలు ఉన్నాయా, నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉందా అనేది అడుగుతారు. అట్లా మీరు మా ఇష్టం ఉన్న వార్త రాస్తాం, ఎదురుగున్న బంగ్లా మీద ఒక స్టోరీ రాసిస్తాం, మేము అది ఏదో ఒకటి రాసిస్తాం, మా ఇష్టం ఉన్న వార్త రాస్తాం, అది ఎవరిదో ఓనర్ వాడిని బదనాం చేస్తామంటే కుదరదు. అది ఎప్పుడు కుదురుతుంది? ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. సార్ మీ మీద పలానా ఎల్లయ్య అన్నట్టు ఆయన ఒక ఆరోపణ చేసినాడు, ఈ భూమి అనేది మీరు గుంజుకున్నారని, బలవంతంగా అందులో బిల్డింగ్ కడుతున్నారని, పోలీస్ స్టేషన్ పోతే మాకు న్యాయం జరుగుతలేదని వాళ్ళు మాకు చెప్పినారు అని మొత్తం రాయి. నువ్వు రాయాలనుకున్న స్టోరీ మొత్తం రాసి కింద మీరు చెప్పాలనుకున్నది ఏమైనా ఉందా అని అడిగి ఒక వివరణ యాడ్ చేయండి. ఆ వివరణ మీరు రాసిన వార్త అంతా పెద్దగా ఉండకపోవచ్చు, ఆ వార్తకి సంబంధించిన దాని ప్రతిదానికి ఆయన సమాధానం చెప్పలేకపోవచ్చు, బట్ యు యాడ్ ఆ 4 లైన్లు యాడ్ చేయండి. దట్ గివ్స్ యు ఎన్ హానర్. అది తర్వాత సంవత్సరాల్లో 2021లో కొన్ని మళ్ళీ రూల్స్ ని ఫ్రేమ్ చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ రూల్స్ అన్ని ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. 2021 రూల్స్ అని. 2023లో లేటెస్ట్ గా మళ్ళీ అమెండ్మెంట్ చేసింది భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి రూల్స్ ని. ఏ రూల్ రాసినా ఏం రాసినా బాటమ్ ఆఫ్ ద రూల్ ఏముంటది? బిల్డింగ్ కట్టాలంటే బాటం ఏముంటది? పునాది ఉంటుంది. బిల్డింగ్ కట్టాలంటే అది 20 అంతస్తులు కట్టినా, 50 అంతస్తులు కట్టినా, 8 అంతస్తులు కట్టినా ఫస్ట్ మీకు ఒక బేస్మెంట్ అంటూ ఉండాలి. సో ద బేస్మెంట్, ద బాటమ్ ఆఫ్ ద డిజిటల్ మీడియా ఈజ్ యూ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ ఎనీబడి, ఎనీ ఇన్స్టిట్యూషన్, ఎనీ ఇండివిజువల్, ఎనీ ఆర్గనైజేషన్. అప్పుడే ఆర్టికల్ 19 ఉంది కదా, నేను మాట్లాడు, నువ్వు విమర్శించు. ఇప్పుడు నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు 8 మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతోటి గెలిచిరు అన్నారు. రఘునందన్ రావుకి మహేష్ గౌడ్ని తిట్టాలని ఉంది, బాగా తిట్టు. దాంట్లో లిమిటేషన్ ఏందనేది ఆలోచించు. తెలంగాణ రాష్ట్రంలో 17 మంది ఎంపీలు ఉంటారు. మహేష్ కుమార్ గౌడ్ గారు మహేష్ అన్నాను, నీ వయసులో పెద్ద చిన్న సందర్భాన్ని బట్టి తీసుకోండి. అక్కడ 17 మంది ఎంపీలు ఉంటారు. తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి. నవంబర్ డిసెంబర్ 2023లో ఎన్నికలు జరిగినాయి. మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మే 2024లో ఎన్నికలు జరిగినాయి రాష్ట్రంలో. మళ్ళీ పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్కి జరిగిన ఎన్నికలలో కొన్ని చోట్ల మీరు ఓటు చోరీ అయింది అన్నారు. నేను అంటున్నా కొన్ని చోట్ల కాదు, అన్ని చోట్ల అయింది. నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నా. మొత్తం 17 మంది ఎంపీలను రాజీనామా చేయించు. ముందుగా నీకు డౌట్ వచ్చింది కాబట్టి నీ పార్టీలో 8 మందిని ముందుగా రాజీనామా చేయించు. మీ 8 మంది రాజీనామా యాక్సెప్ట్ అయినాక 2 నిమిషాల్లో మేము కూడా స్పీకర్ దగ్గర నిల్చొని మా 8 మంది కూడా యాక్సెప్ట్ చేయించుకుంటాం. మీ దోస్త ఎట్లా హైదరాబాద్ ఎంపీ ఆయనను కూడా తోలుకొచ్చి ఆయనను కూడా రాజీనామా చేయించి అందరం పోదాం. మళ్ళా కుల్లా సాఫ్ నువ్వే అయింది కదా, 2 ఏళ్ళు అవుతుంది కదా దగ్గర నువ్వు అధికారంలోకి వచ్చి. నువ్వే పెట్టినావు కదా తెలంగాణ ఎన్నికల సంఘానికి ఒక సీఈఓని. ఓటర్ లిస్ట్ మంచిగా చూసుకొని రేపే ఎలక్షన్లకు పోదాం పని అందరం. 17 మంది పోతే ఏవి దొంగోట్లు ఏ ఒరిజినల్ ఓట్లో తెలుస్తాయి. ఇది చదువుకున్న భాషలో చెప్పొచ్చు. ఈ ఆగమాగం చెప్పాలనుకుంటే రా ఈ చౌరస్తా కాడ చర్చ పెట్టుకుందాం, ఆ చౌరస్తా కాడ చర్చ పెట్టుకుందాం, తూకిద్దాం మైకిద్దాం అని కూడా తిట్టొచ్చు. ఈ రెండిట్లలో నేను దేన్ని ఎన్నుకుంటా అంటే మొదటి దాన్ని ఎన్నుకుంటా, రెండో దానికంటే. ట్యాంక్ బండ్ కాడికి రా, హుస్సేన్ సాగర్ కాడికి రా, లేకపోతే ప్రెస్ క్లబ్ కాడికి రా, తన్నుకుందాం చూసుకుందాం కాదు. దిమాగ్ ఉండాలి. మనం తిట్టాలనుకుంటే కూడా మంచిగానే తిడుతున్నాం. 17 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. నాకు ఓటు చోరీ చేసే కెపాసిటీ ఉంది అనుకో, నేను 17 చోట్ల చేస్తా కదా. 7 వేసినా చేయకుండా హైదరాబాద్ ఎంపీకి అయితే ఓట్ల చోరీ చేస్తా కదా, నాకు చేతనైతే. చేయనా? మూడోసారి వాడిని ఎందుకు గెలవని? ఇప్పుడు గెలిచినండి గెలవనీయకుండా చూస్తా కదా. సో దిస్ ఈజ్ హౌ వీ షుడ్ ఎక్స్ప్రెస్. అక్కడ బాటమ్ ఆఫ్ లైఫ్ వీడు వాడు అని మాట్లాడుతున్న సందర్భంలో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు అనేది బాటమ్ ఆఫ్ ద లైన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నేను ఏదైనా మాట్లాడతా, ఎవరినైనా బూతులు తిడతా అంటే సమాజం ఒప్పుకోదు, చట్టం కూడా ఒప్పుకోదు. అదే ఆర్టికల్ 19 చాలాసార్లు రఘునందన్ రావు టీవీలలో చెప్పే ఆర్టికల్ 19 ఏదైతే ఉందో, ఏ ఆర్టికల్ 19 అయితే మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తుందో అదే ఆర్టికల్ 19 ఎక్కడ ఆగాలో చెప్తుంది మనకి. ఆ లైన్ దాటకండి అనేది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ లైన్ ఎక్కడ ఉంటాయంటే మీకు తెలుసు. అది ఎవరిని ఎట్లా మాట్లాడాలని మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మైక్ ఉంది కదా అని చెప్పాడు, ఏది పడతా సిగాచి కాడికి వచ్చారు. సిగాచి కాడి ఇన్సిడెంట్ అయింది. సిగాచి అని ఒక కంపెనీ దగ్గర ఇన్సిడెంట్ అయింది పాష్ మైలారంలో. తెలిసిందే చాలా లేట్ గా తెలిసింది అందరికి. పొద్దుగాల 6:15, 7:15, 9:15 అయింది ఇన్సిడెంట్. తెలిసింది ముందుగాల ఏదో ఒక ఛానల్లో బ్రేకింగ్ అనడం. అందరు ఇక 10 మంది తెచ్చిర్రు, 20 మంది తెచ్చిర్రు, 50 మంది తెచ్చిర్రు. నెంబర్ నోటికి వచ్చినట్టు వేయకండి దయచేసి. ఇక్కడే మనం తొందర పెడతా ఉన్నాం. మనం వాడికి పోనే లేదు. ఏదో ఒక టీవీ ఛానల్లో వార్త వస్తుంది, ఏది పడితే చెప్పుకుంటే పోకండి దయచేసి. పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యం, పూర్తిగా జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం. కలెక్టర్ ఏమైనా కలగంటుందా? అక్కడ బ్లాస్టింగ్ అయితే పోయి గేట్ కాడ కలెక్టర్ కూర్చునేది ఉంటుందా? ఉండదు కదా. సో వైల్ అడ్రసింగ్ ద పీపుల్, మీరు చెప్పింది ఏముంటుంది అప్పుడు అందరు ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఛానల్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఐ వాజ్ ఆల్సో ఆన్ ద బెడ్. నేను ఆపరేషన్ అదే రోజు హాస్పిటల్లో ఉన్నాను, బెడ్ మీద ఉండి చూస్తున్నా. ఇట్లా టీవీ ఆన్ చేస్తే సిగాచిలో బ్లాస్టింగ్ అని వచ్చింది. నాకు కంపెనీ పేరు తెలుసు కాబట్టి మా ఊర్లోనే అయిందని చూస్తున్నా నేను.
వెంటనే ఛానల్స్ చెప్తే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకంగా చెప్తుంది. ఒకరు 5 అంటారు, ఒకరు 10 అంటారు, ఒకరు 20 అంటారు. అసలు మృతుల సంఖ్యనే తెలియదు అంటారు, ఏం జరిగిందో అసలు తెలియదు అంటారు. సో అందుకని దయచేసి తొందరపడి ఒక తప్పు వార్తను టెలికాస్ట్ చేసి తర్వాత కోర్టులు, నోటీసులు, అడ్వకేట్లు, ఈ పంచాయతీలను ఎదుర్కొనే బదులు ఒక 2 నిమిషాలు ఆలస్యంగా అయినా వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్ అనేది మీరు ఆ గీతను మీరు సెలెక్ట్ చేసుకోండి. రఘునందన్ రావు లంగా దొంగ, రఘునందన్ రావు అసైన్మెంట్ భూములు కబ్జా చేసిండు, ఏది పడితే అది మరి మాట్లాడతామంటే ఎట్లా ఊరుకుంటాడు రఘునందన్ రావు? ఊరుకుంటాడా? వేరేల గురించి ఎందుకు, నా గురించే మాట్లాడుకుందాం, మా ఇష్టం ఉన్నది రాస్తాం, వివరణ అడుగు. నేను కూడా అడుగుతా కదా, ఎవరు నువ్వు అసలు నీ పేపర్కు ఉండే క్రెడిబిలిటీ ఏందని అడగాల వద్దా? అప్పుడు దిస్ ఈస్ ద లైన్. ఆ సన్నని లైన్ ఏడు ఉంటుందంటే ఎవరి సంసారంలోనైనా మనం ఏలు పెట్టాలనుకున్నప్పుడు, ఎవరి వ్యక్తిగత వ్యవహారాల్లోనైనా మనం ఏలు పెట్టాలనుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే రేపు ఒళ్ళు హునం అవుతుంది, మీకైనా అవుతుంది, మాకైనా అవుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోకపోతే దీన్నే క్రాసింగ్ ఆఫ్ ద లిమిట్స్ అంటారు. బార్డర్ క్రాస్ చేస్తామని పోతాడు సైనికుడు, దేనికి సిద్ధంగా ఉండాలి? బార్డర్ క్రాస్ చేస్తే దేనికి సిద్ధంగా ఉండాలి? చంపేందుకైనా సిద్ధంగా ఉండాలి, సచ్చితందుకైనా సిద్ధంగా ఉండాలి. ఖాళీ తుపాకీ జేబులో పెట్టుకుని నేను బార్డర్ దాటుతా అంటే ఎదురుగా పోయిన సైనికుడు నేను ఖాళీగా చూసి పంపిస్తాడా? పాపం అన్న దగ్గర తుపాకీ ఖాళీ ఉంది, మళ్ళీ రాపో తుపాకీ నింపుకొని రాపో అని తోలిస్తాడా లోపలికి? వాడి డ్యూటీ వాడు చేస్తాడు, కొట్టేస్తాడు. అట్లే మన లిమిటేషన్ ఏంటనేది మీకు తెలుసు. ఆ లిమిటేషన్ లో వ్యక్తిగత జీవితాన్ని కొంచెం దయించి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. ఈ మధ్య ఇంకొక రిక్వెస్ట్, నేను రోజు ఊకే అందరితో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్తా ఉన్నా, దరిద్రమైన వార్తలు, చండాలమైన వార్తలు, సమాజానికి ఏ రకంగా ఉపయోగపడని వార్తలు దయచేసి వాటిని ఊకే ఏసి ప్లేట్ బ్రేకింగ్లు వేసి ఆ బుసా పెట్టి ఇంట్లో చంపకూరు దయచేసి. ఈమె వాడిని ఎందుకు చంపిందో తెలియదు, వాడు ఈమెను ఎందుకు చంపిండో తెలియదు. ఏం క్రైమ్ వార్తలు అన్నారు? ఏమైనా మంచి వార్త కనబడుతుంది అన్న రోజు పేపర్లో చూస్తే, టీవీలో చూస్తే? టీవీ పెట్టాలంటే చిన్నపిల్లలు టీవీ ముందు మనతో పట్టుంటే భయం అవుతుంది అంటున్నా. పెద్ద పెద్ద హెడ్లైన్స్ తోటి సగం పేజీలు రాస్తున్నారు వార్తల మీద. మనమే స్టోరీ అల్లి రాస్తా ఉన్నాం. వాడు కుక్కర్లో వండిండని, వాడు కాళ్ళు కొట్టిండని, వాడు చేయిలు కోసిరని, వాళ్ళు రంపం తెచ్చిరని. ఏం వార్తలు ఇవన్నీ? నువ్వు కలగన్నావా? నువ్వు అని ఇంట్లో పోయి చూసినావా వాడు రంపం పెట్టి కోయంగా? ఏం వార్తలు అన్నాయి? భర్త భార్యని హత్య చేసిండు అంతే రాయి, ఒకటే లైన్, 2 లైన్ రాసి వదిలేసి. అది కాదు, రంపం తెచ్చిండంట, తలకాయ కోసేసిండంట, తర్వాత చెయ్యి కోసిండంట, మీద కూర్చున్నాడంట, తర్వాత కాలు కోసిండంట. ఏం రాసినాయి ఇవన్నీ? దేనికి ఉపయోగపడతాయి ఇవి? మొత్తం వార్త ఏంది? భర్త భార్యను చంపిండు, లేదా భార్య భర్తను చంపింది. ఇవి వార్తలు. రోజు ఇవే మీరు టెలికాస్ట్ చేస్తుంటే ఏమైతుందంటే కొత్త వాళ్ళు నేర్చుకుంటున్నారు. కూకట్పల్లిలో ఒక 10th చిన్న పాప, పేరు చెప్పడం బాగుండదు, ఒక మైనర్ గర్ల్ మర్డర్ జరిగింది. ఎవరు చేసిరే? ఇంకో మైనర్ చేసిండు. వాడు పెన్ను పేపర్ పెట్టి రాసుకున్నాడు, పోయం రాసినట్టు రాసిండు, స్టెప్ వైజ్ రాసిండు. గోడ ఎట్లా దుంకాలి, దుంకిన తర్వాత ఇంట్లోకి ఎట్లా పోవాలి, డబ్బులు ఎక్కడెక్కడ ఉంటాయి, ఇవే అన్నారు. అవి కూడా మనం అర్ధ గంట సేపు చూపిస్తున్నాం, పెద్ద పెద్ద ఛానళ్ళు చూపిస్తూ. వీళ్ళే గ్రాఫిక్స్ చేసి ఇటుకెళ్ళి ఎగిరి ఇటు దుంకిండు, ఈ బిల్డింగ్ మధ్యలో 2 గజాల దూరం ఉంటుంది కాబట్టి ఒక పిల్లగాడు దుంకోవచ్చు అంటే ఇంకోటి దుంకేదానికి ప్రయత్నం చేయండి అని చెప్పడం అన్నట్టు. మొత్తం ఆయన చచ్చిపోలేదు అని డౌట్ వచ్చి కడుపులో 21 సార్లు పొడిచిండు. నిన్నెవరో యూట్యూబ్ ఛానల్ రాత్రి నిద్ర రాగా చూస్తా ఉంటే గింతే ఉంటాడు వాళ్ళ తమ్ముడు అంట, చచ్చిపోయిన అమ్మాయి వాళ్ళ తమ్ముడు. మా అక్క నెట్టు చంపిన వాడిని నేను కూడా అట్లే పొడిచి చంపుతా అంటున్నాడు. ఏం అర్థం చూపెడుతున్నాం మనం? మైనర్ అడు ఇంతున్నాడు, కరెక్ట్ టేబుల్ సైజ్ కంటే ఒక 1/2 feet ఎక్కువ ఉంటాడు పిల్లోడు. వాడు చెప్తున్నాడు చనిపోయిన అమ్మాయి వాళ్ళ తమ్ముడు. నేను కూడా వాడు జైలుకి వెళ్ళి బయటికి రాగానే పొడిచి ఇట్లా చూపిస్తున్నాడు, పొడిచి చంపుతా అని. అంటే ఈ పొడిచి అనేది ఏడికెళ్ళి వస్తుంది? మనం చూపిస్తేనే వస్తుంది. దయించి కైండ్లీ డోంట్ ఎంకరేజ్ సచ్ టైప్ ఆఫ్ క్రైమ్ న్యూస్ అన్న. ఇది నా సిన్సియర్ అపీల్ ఫ్రమ్ మై హోల్ హార్ట్. నేను చెప్తా ఉన్నా, అందరి ఇళ్లలో పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కానీ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ క్రైమ్ ని 2 లైన్లు రాసేసి వదిలేసేయండి దయచేసి. క్రైమ్ జరిగితే అదే వార్త అనుకోకరు. క్రైమ్ లో ఏం వార్త ఉందన్న? రఘునందన్ రావు కబ్బర్ ప్రసాద్ పొడిచిండు, ఒక్కసారి కొడితేంది, 5 సార్లు కొడితేంది. రఘునందన్ రావు పొడిచిండు, కబ్బర్ ప్రసాద్ చచ్చిపోయిండు, అంతే లైన్. అంతకంటే ఎక్కువ దాన్ని పొడిచిండు, ఈయన మెదకుల పగ, ఆయన ఉదయంలో చేసిండు, ఈనాళ్ళలో చేసిండు. నీకేం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమే? ఏం పడైంది అందులో? నేను ఆయనను పొడిచిన, ఆయన చచ్చిపోయిండు, దే రెండ్స్ ఎపిసోడ్ అంతే. నన్ను పోలీసులు పట్టుకపోయారు, అంతే లాస్ట్ వదిలేసేది. ఓ రఘునందన్ రావు ఈనాళ్ళలో చేసిండు, కబ్బర్ ప్రసాద్ ఉదయంలో పరీక్ష చేసిండు, వీళ్ళిద్దరికి అప్పటి నుంచి కక్షలు ఉన్నాయి. ఏం స్టోరీలు అడుగుతారన్న? అసలు స్టోరీలు వెళ్ళాలంటే మీ తర్వాతనే రాజమౌళి కూడా భయపడాలి మన స్టోరీల ముందు. ఒకటి, క్రైమ్ ఎంకరేజ్ చేయకండి దయచేసి. క్రైమ్ వార్తలు మనకి ఏ రకంగా ఉపయోగపడాయి? మనం టెలికాస్ట్ చేస్తున్నటువంటి క్రైమ్ వార్తలు ఇంకో నలుగురికి మార్గదర్శనాన్ని ఇస్తా ఉన్నాయి. ఇంకో నలుగురు ఆ యూట్యూబ్ ఛానళ్ళని వాటిని చూసి కొత్త క్రైమ్ ఎట్లా చేయాలో నేర్చుకుంటున్నారు. దయించి ఇది బాగుండదు. ఆ కుక్కర్లో కూడా వండి చంపేసిండి అన్నప్పుడే నాకు చాలా కోపం వచ్చింది, ఆ పేపర్లకు నోటీస్ ఇవ్వాలని. కానీ వదిలే ఫోన్లో మళ్ళీ వాళ్ళ పనాలు చేసిరని వదిలేస్తాం.
దానికి తోడు నిన్న మళ్ళొక వార్త, మొండెం దొరికింది కానీ ఇంకా తలకాయ దొరకలేదు, మొత్తం మూసినే చూపెడుతున్నారు మన వాళ్ళు, మూసి కాడ జల్లెడ పడుతున్న పోలీసు వాళ్ళు, పోయిన తలకాయ వస్తుందా? వాడెవడో దుర్మార్గుడు మొండెం నుంచి ఆ తలను కట్ చేసి ఆ మూసిలో పడేసినా అని చెప్పిండు. వాడు జైల్లో ప్రశాంతంగా ఉన్నాడు. ఏమర్థం? వాడు జైల్లో ప్రశాంతంగా ఉన్నాడు అని మనకేం ఎరికండి? మన మనసులో ఏముంది మనకేం తెలుస్తుంది చెప్పు? ఎవరు రాసిరన్నయ్యారు, పేపర్లో చదివిన వార్త చెప్తున్నా. నిందితుడు మాత్రం జైల్లో ప్రశాంతంగా ఉన్నాడు. ప్రశాంతంగా ఉండకపోతే జైల్లో నోడు వల్ల మళ్ళీ. సో వాట్ డస్ ఇట్ మీన్ అన్న? మనం రాసే వార్త వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటనే చెప్పుంది. ఏముండదు అక్కడ, ఏముంటది అందులో. జైల్లో భోజనం పెడుతుంది తింటారు, లేకపోతే రూమ్ లో వారేస్తారు, తాళం వేస్తారు, అయిపోతుంది. దేర్ ఎండ్స్ ద ఎపిసోడ్. కాబట్టి ఒక వార్తను ఏదో గొప్పగా చూపిస్తున్నాం అనేటువంటి పరిణామ క్రమంలో ఇవన్నీ నేనేమంటా అంటే పైత్యం ఎక్కువైనటువంటి వార్తలు తప్పితే ఏం లేదు. ఎంత జరిగిందో గంతే చూపెట్టండి దయచేసి. ఏం రాదన్న. రేపు నీ కొడుకు కూడా ఏమైనా క్రిమినల్ అయితే నష్టపోయేది నువ్వే. దానికి 100% బాధ్యత వహించాల్సింది టీవీ ఛానల్, పేపర్ తప్పితే ఇంకొకటి కావు. అందుకని క్రైమ్ వార్తల్ని సాధ్యమైనంత వరకు మినిమైజ్ చేయండి. ఆ టీవీ ఛానల్లో కూడా క్రైమ్ వార్తలు చదివేందుకు వాళ్ళని క్రిమినల్స్ లాగా తయారు చేసి తెస్తారు, యాంకర్లను కూడా. అలా చూస్తేనే క్రైమ్ చేసినట్టున్నాడు అన్నట్టు తయారు చేస్తున్నారు. అట్లాంటి వార్తల్ని సాధ్యమైనంత వరకు డిస్కరేజ్ చేయమనేది నా అప్పీల్. దీన్ని ఒక సైడ్ నేనే మాట్లాడడం కంటే ఎక్కువ నేను కూర్చుంటాను, మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు మాట్లాడుతున్నారు. 23లో 21లో ఒకసారి తెచ్చి రూల్స్, తర్వాత 23లో మళ్ళీ ఒకసారి కొన్ని అమెండెడ్ రూల్స్ తీసుకొచ్చారు. నేనేమంటానంటే 90 రోజులు లిమిటేషన్ అనేది చాలా ఎక్కువ. నువ్వు ఈరోజు ఛానల్ స్టార్ట్ చేస్తున్నావు, ఎందుకంటే ముందే 1 వీక్ ముందు ప్రాసెస్ స్టార్ట్ చేస్తావు కదా. నీకు ప్రభుత్వం పరంగా 90 రోజుల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు. అవకాశం ఇచ్చిన తర్వాత కూడా నువ్వు రిజిస్టర్ కాలేదు, రేపు ఏమంటావు? నువ్వు 91st డే వచ్చి నా దరఖాస్తు పెండింగ్ ఉంది ప్రభుత్వం దగ్గర, నాకు రిజిస్ట్రేషన్ రాలేదు అంటావు. దెన్ హూ షుడ్ బి బ్లేమ్డ్? నువ్వే బాధ్యత తీసుకోవాలి. అందుకని అన్ని లైసెన్సులు వచ్చిన తర్వాతనే నీకు 90 days అనేది చాలా ఎక్కువ పీరియడ్ అన్న. మన కొత్త చట్టం ఒకటి అమెండ్మెంట్ ఒకటి ప్రపోజల్ చేసింది భారత ప్రభుత్వం, చూసుంటారు మీరు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా 1 నెల రోజుల లోపల ఉంటే చాలని చెప్పింది ఉద్యోగం పోయేందుకు. మరి మీకు 90 రోజులు ఇచ్చినాం కదా. ఇంకా అంబిగ్విటీ అంటే ఏం లేదన్నా. అంబిగ్విటీ సాధ్యమైనంత ఎక్కువ సమయం ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది ఇచ్చిండ్రు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పెట్టే కంటే ముందు, లాంచ్ చేసే కంటే ముందే లైసెన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తే, లేదా గవర్నమెంట్ తోటి తీసుకోవాల్సిన నిబంధనలన్నీ ఫిల్ చేసుకుంటే బాగుంటది. ఒకవేళ నేను మళ్ళీ అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు ఏమన్నట్టు మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడారు? ఒకరు కంప్లైంట్ ఇచ్చిరా ఇలా అన్న? నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు అంటున్నా. నేను ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నా, ముఖ్యమంత్రి గారు అట్లా తిట్టిర్రు, తెల్లారి నేను ఏం చేయాలి? మీరే కంప్లైంట్ ఇచ్చిందని ధైర్యం లేకపోతే ఎట్లా? కంప్లైంట్ ఇచ్చిండు, పోలీసు వాడు చేయడన్నా, ఆయన ముఖ్యమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, అంతేనా? చేయలేదు, రిజిస్టర్ పోస్ట్ పంపు. చట్టం ఏం చెప్తుందంటే, నేను పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన, ఎఫ్ఐఆర్ చేయడానికి పోలీసు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు, తెలిసో తెలియకనో వాళ్ళకి భయపట్టో ఇంకేదో ఉండో వాళ్ళు కేసు చేస్తలేరు. నెక్స్ట్ మన ముందున్న మార్గం ఏంటి? సిఐ గారి దగ్గరకు, ఎస్ఐ గారి దగ్గరకు పోతాం, కలుస్తాం, దరఖాస్తు ఇస్తాం, తీసుకుంటలేడు. బయటకు వస్తావు, రిజిస్టర్ పోస్ట్ లో పంపించేస్తావు. అక్నాలజ్మెంట్ కార్డు వస్తుంది కదా ముట్టినట్టు, దట్ ఈస్ సఫిషియంట్. సిఐకో, ఎస్ఐకో, లేకపోతే ఇంకా మామూలు భాషలో చెప్పాలంటే SHO అంటాం మేము, స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఎవరుంటే వాళ్ళు తీసుకొని సంతకం పెట్టి ఇస్తారు నీకు. వెయిట్ ఫర్ 1 week, కాలేదు. ఆయన పై ఆఫీసర్ DSP దగ్గర కంప్లైంట్, వెయిట్ ఫర్ అనదర్ 1 week, కాలేదు. పట్టణంలలో అయితే DCP, ఊర్లలో అయితే SPని కలిసి కంప్లైంట్ ఇవ్వండి, కాలేదు. దెన్ యూ అప్రోచ్ ద కోర్ట్ అండర్ 200 CRPC, కేసు రిజిస్టర్ అవుతుంది. సో ఒక్క యూట్యూబ్ ఛానల్ మిత్రుడు కూడా సీఎం మీద కేసు కనీసం పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి ఫైన్ చేసేందుకు ప్రయత్నం చేసిరని కూడా నేను ఎక్కడ వార్త చూడలేదు. నేనేమంటున్నా, ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రయత్నమే చేయకుండా అవుతుందా? మీరు కానిస్తారా? ఎంతమందిని అరెస్ట్ చేశాను? రాత్రి 12ంటికి వచ్చి అరెస్ట్ చేసిన జర్నలిస్టుల పేర్లు చెప్పు. ఎందుకు చేసిరో నీకు తెలుసు, నాకు తెలుసు. పంచాయతీ నువ్వు నీ లిమిట్ దాటినప్పుడే నేను పట్టుకుపోతారన్న. పోలీసు వాళ్ళకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎట్లా తీసుకుపోతారన్న? ఏడైనా CCTV ఉంది, నీ జేబులో మొబైల్ ఉంది, అదే పెద్ద ఆటం బాంబు.
నేను ఏమంటున్నాను, ముఖ్యమంత్రి హోదాలో ఆ మాట మాట్లాడడం అనేది తప్పు. బాధ్యతాయుత స్థానంలో ఉన్నప్పుడు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ మిత్రులు తప్పు చేస్తున్నారు, సరిదిద్దుకోమని చెప్పు. వాళ్ళే యజమానులు కాబట్టి ఇట్లా పిలిచి చెప్పు. లేదా మీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఉంటుంది కదా, వాళ్ళు ప్రతి క్యాబినెట్ తర్వాత బ్రీఫింగ్ చేస్తారు కదా మనకి. ఉన్నాడు అన్న ఇక్కడ స్టేట్ లో ఉంటాడు కదా, ఐఎన్బి మినిస్టర్ ఉంటాడు కదా, ఎవరో ఒకరు ఉంటాడు కదా, ఆ మినిస్టర్ కు ప్రింట్ కంప్లైంట్ తీసుకుపోయి 100% అట్లా మాట్లాడడం తప్పు. ఎవరిని మాట్లాడినా తప్పు. రఘునందన్ రావు ఇందాక ఏదో మాట్లాడినాడు, అట్లా కొన్ని పదాలు కూడా తప్పు ఉండవచ్చు. కానీ ఆ లిమిటేషన్ షుడ్ బి దేర్ అని చెప్పడానికి నేను ఆ ఉదాహరణ చెప్పినప్పుడు చెప్పిన పదాలు. లిఫ్ట్ చేసేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చూపించద్దండి, తక్కువ చూపించండి. సరే, ఫస్ట్ ఒక జర్నలిస్ట్ మిత్రుడి కంటే ఎక్కువ ఈ దేశ పౌరుని అన్నిటి మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు ఉంటుంది. నేను అరెస్ట్ చేసారు, నన్ను కూడా అరెస్ట్ చేస్తారు, చాలాసార్లు మిమ్మల్ని కూడా చేస్తారు, తీసుకుపోతారు. మీకు చెప్పుకోవడానికి అక్కడ ఒక జడ్జి కూడా ప్రొడ్యూస్ చేస్తారు. ఎప్పుడు తీసుకుపోయినా ఏదో ఒక టైంలో అయితే మిమ్మల్ని జడ్జి దగ్గర తీసుకుపోతారు. ముందు దవాఖానికి తీసుకుపోతారు, మంచిగా ఉన్నారా లేరా చూస్తారు, తర్వాత తీసుకొచ్చి జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు నీకున్నటువంటి హక్కులు ఏంది అనేది నీకు తెలిస్తే సగం మంది పోలీసులు మనల్ని ముట్టడానికి భయపడతారు. సో అప్పుడు మనకుండే హక్కు ఏంటంటే పేరు అడుగుతారు. ఫస్ట్ జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేయగానే మీ పేరు, మీ తండ్రి పేరు, పోలీసులు కొట్టినరా అని అడుగుతారు. ఈ 3 క్వశ్చన్స్ లేదా 4th క్వశ్చన్, మిమ్మల్ని ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారని ఈ 4 ప్రశ్నల్ని కంపల్సరీ ప్రతి జడ్జి అడగాలి. కానీ నేను పొట్టు కొట్టిరు పోలీసులు, శరీరం అంతా రక్తాలు కనబడుతున్నాయి, ఎట్లా మాట్లాడలేడు కాబట్టి నేను రాత్రిపూట 8 గంటలకు తీసుకుపోతారు, జడ్జి ఇంటికి తీసుకుపోతారు. జనరల్ గా జరిగే లాక్యూనస్ చెప్తా ఉన్నా నేను. వాళ్ళు ఎవరో లేడీ జడ్జి ఉంటుంది, ఆమె లోపల కూర్చొని ఉంటుంది, ఈయన తల బయట నిల్చోబెడతారు, తొంగి చూసి చూడనట్టు కనబడినట్టు ఉంటుంది. ఈయన ఇట్లా పోలీసులు పట్టుకొని ఉంటాడు ఆ తల పక్కన, ఈయన ఏమైనా మాట్లాడతాడు అనుకుంటే ఇట్లా ఒత్తుతుంటాడు అన్నట్టు చెయ్యి. అప్పుడే మనం చెప్పుకోవాలి, సార్ నన్ను తీసుకొని 24 గంటల కంటే ఎక్కువ అయింది, జడ్జి గారు నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నా అని చెప్పాలి. అంతే. ఏముంటుంది, షర్ట్ తిప్పి అమ్మ ఇన్ని దెబ్బలు ఉన్నాయి నా శరీరం మీద, లేకపోతే జడ్జి గారు నా శరీరం మీద ఇన్ని దెబ్బలు ఉన్నాయి, పోలీసులు నన్ను కస్టడీలోకి తీసుకొని 4 రోజులు అయింది, నా భార్య పిల్లలకి ఎవరికి తెలియలేదు, పొట్టు కొట్టిరు, ఇక నా శరీరం మీద ఉన్న గాయాలని పోలీసులు కొడితేనే అయినాయి, మీరు ఇది రాసి ఇప్పుడు నన్ను దవాఖానకు పంపురు, ఈ పోలీసులు తీసుకుపోతే మళ్ళా కొడతారమ్మా అని చెప్పాలి. ఒక్కసారి నీ నోటికెళ్ళి వచ్చిన అక్షరాన్ని ఆమె డాక్టర్ అంటారు, ఆమె రాసి రిమైండ్ రాసి వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా పోలీసుల మీద కేసులు రిజిస్టర్ అవుతాయి. ఇదే హ్యూమన్ రైట్స్ చదువుకున్నప్పుడు మేము నేర్చుకున్నది. మీరు కూడా హ్యూమన్ రైట్స్ ని ఫాలో కావాలి. సో జడ్జి గారు కంపల్సరీ మీ పేరు, మీ ఊరు, మిమ్మల్ని పోలీసులు ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు, కస్టడీలో మిమ్మల్ని పోలీసులు కొట్టినరా, ఇవి అడుగుతుంది. 4 ప్రశ్నలు అడుగుతారు. లేడీ జడ్జి ఉన్నా జెంట్స్ ఉన్నా అడుగుతారు. వాళ్ళు అడగలేదు అనుకో, 14 రోజులు రిమాండ్ చేసినాం పోండి అని అన్నారు అనుకో, జడ్జి గారు నేను ఒక మాట చెప్పేది ఉంది అని గట్టిగా అరువు, తల బయట ఉంటుంది, తలుపు లోపల ఉంటుంది, అప్పుడు లోపల తీసుకురమ్మంటారు. అప్పుడు చెప్పండి, అమ్మ నేను ఈ వార్త రాసిన, అందుకని నన్ను రాత్రిపూట తీసుకుపోయారు, అరే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాస్తావా, నేను చంపేస్తామని చెప్పారు, ఎన్కౌంటర్ చేస్తామన్నారు, అర్ధరాత్రి అన్ని అడుగుల పొంటి తిప్పిరు, భయపెట్టించారు, ఇంకోసారి ఇట్లాంటి వార్తలు రాస్తే నువ్వు బతకవని చెప్పారు. నువ్వు ఏం చెప్పాలనుకుంటే చేస్తా, ఒకటి ఉంటే 4 చెప్పు, అయిపోయి. ఇంకేముంది, ఉల్టా కేసు వాళ్ళ మీద కేసు అవుతుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది, ఎస్హెచ్ఓని పిలుస్తారు, నేను హాస్పిటల్కి పంపిస్తారు, నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఒక్క ముద్దాయి కూడా అట్లా చెప్పాడు, భయపడతాడు. నాలాంటి 2-3 సార్లు రిమైండ్ చేసినప్పుడు నేను ఇట్లా ఎదురు తిరిగి చెప్పినాను, కాబట్టి జరగాల్సిన న్యాయం జరుగుతుంది. బేసికల్ గా వాడి ప్రెమిసిస్ లో వాడి పర్మిషన్ లేకుండా ఎవరికైనా వేరే వాళ్ళు ఇంట్లోకి పోయినా నువ్వేం రికార్డ్ చేసినా అది ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. ఒరిజినల్ నా పర్మిషన్ లేకుండా అంటే ఆయన కూర్చున్న రూమ్ ప్రొహిబిటెడ్ అంటాడు. ఆయన నా అనుమతి తీసుకోమంటాడు, బయట తీసుకో, నువ్వు దూరంకి వెళ్ళి తీసుకో, ఆయన రూమ్ లో పోయి సిచ్యువేషన్ బట్టి అదే చెప్తా ఉన్నా. యూ కెన్ రికార్డ్, కొన్నిసార్లు వాళ్ళు గొడవ చేస్తారు, మీరు గొడవ చేయండి. సో యాజ్ ఫార్ యాజ్ ద రైట్ ఈస్ కన్సర్న్, అది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి బరాబర్ తీస్తాను, మీరు ఆర్గ్యూ చేయండి.
వాడేమంటాడు, నా రూమ్ లోకి వచ్చే కంటే ముందు నువ్వు ట్రెస్ పాస్ చేసినావు అని మళ్ళీ కేసు పెట్టడానికి వాడికి అవకాశం ఉంటుంది. బట్ లా మన సైడే ఉంటుంది. పబ్లిక్ ప్లేస్ అది. ఎస్ఐ గారు ఇంటి లోపలికి పోయి మీరు రికార్డ్ చేస్తలేరు కదా. యూఆర్ గోయింగ్ ఇంటూ పబ్లిక్ ప్లేస్. పోలీస్ స్టేషన్ అనేది పబ్లిక్ ప్లేస్. అక్కడ ఏం జరిగినా రికార్డ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు డౌట్. అది తెలివంతరం. అది కానిస్టేబుల్ మిత్రులకి తెలియక తొందరపడేటువంటి పరిణామం. నేను ఇంతకుముందు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పినా నేను, ఏమని, మనం మోటార్ సైకిల్ మీద పోతుంటే ఉరికొచ్చి ఫోటోలు కొట్టే కార్యక్రమం బంద్ చేయండి, దొరకబట్టే కార్యక్రమం బంద్ చేశారు. ఇప్పుడు నన్ను ఫోటో తీసే అధికారం వేరే వాళ్ళకి ఎవరికి లేదు, అన్లెస్ అండ్ అంటిల్ ఐ గివ్ పర్మిషన్. పోలీసులకి 2 సార్లే మన శరీరాన్ని ముట్టుకునే అధికారం ఉంటుంది. ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో కంపల్సరీ ఆ ఊదుం అనేటి ఒక పైప్ మన నోట్లో పెట్టే అధికారం ఒకటి ఉంటుంది. మన మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఇందాక మనం చెప్పుకున్న నేరాలు ఘోరాలు వార్తలు ఉన్నాయి కదా, అట్లాంటి వార్తలలో వెళ్ళిన మనం ముద్దాయిలం అయితే అప్పుడు మనల్ని ఫోటో తీసుకునేటువంటి అధికారం పోలీసులకు ఉంటుంది. ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, 2 ఘోరమైనటువంటి నేరారోపణ మీ మీద జరిగి ఒక ఎఫ్ఐఆర్ నమోదయ్యండి, మీరు పోలీసులకు కోఆపరేట్ చేస్తలేరు అన్నప్పుడు మిమ్మల్ని ఫోటో తీసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. అంతేగాని రోడ్డు మీద హెల్మెట్ లేకుండా పోతుంటే ఫోటోలు కొట్టుడు, ఎంబడబడి ఉరుకొచ్చుడు, అది రైట్ లేదని నేను 2-3 టీవీ ఛానల్లో చెప్తే ఈ మధ్యలో పల్లెటూరు జనం కూడా కొట్లాడుతున్నారు, ఎందుకు తీస్తున్నావు ఈ ఫోటో అని కొట్లాడుతున్నారు. ఏమంటారు? డ్రంక్ అండ్ డ్రైవ్ లో మనం ముట్టుకోవచ్చు అంటున్నా. మనల్ని ముట్టుకునే అధికారం పోలీసులకు వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కి అది అప్లోడ్ చేసుకునే అధికారం ఉంది అని అన్నప్పుడు ప్రభుత్వ ఏజెన్సీగా ఆ విఐపి నేను పట్టుకున్నా, ఆ విఐపి నా పట్ల ఇట్లా మిస్బిహేవ్ చేసిండని చెప్పడానికి నేను పెట్టుకున్నా అంటాడు ఆయన. ఏం చేయకపోతే రికార్డ్ చేసే అధికారం వాడికి లేదు. మామూలుగా రికార్డ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసుకోవడం, యూట్యూబ్ లో పెట్టడం తప్పు. మళ్ళీ ఆయన వ్యక్తిగత జీవితాన్ని నువ్వు బదనాం చేసే కార్యక్రమం అవుతుంది. ఆయన రెసిస్ట్ చేస్తున్నాడు, ఊదా అన్నాడు, కొట్లాట అవుతుంది ఆడ కొద్దిసేపు. కొంతమంది ఆడపిల్లలు కొన్ని సందర్భాల్లో చూస్తా ఉన్నాం, గ్లాస్ ఎక్కియడం, పోలీసులను నెట్టేయడం, గొడవ చేయడం. అట్లాంటప్పుడు ఆయన సేఫ్టీ కోసం రికార్డ్ చేసుకుంటాడు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లేటెస్ట్ జడ్జిమెంట్స్ అన్ని కూడా 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడేటువంటి కేసులలో మనకు అందరికీ నోటీస్ ఇవ్వాలనే ఉంది. కానీ కొన్ని సందర్భాల లోపల పోలీసులు కంపల్సరీ రఘునందన్ రావును రిమాండ్ చేయాలి. ఇది ముఖ్యమంత్రి ఆదేశం. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఏం చేయొచ్చు? ఈయన మీద పాత 10-20 కేసులు కనబడుతుంటాయి. రఘునందన్ రావు అనేటోడు హ్యాబిచువల్ నేరస్తుడు. ఈయనని ఇప్పుడు వదిలిపెట్టేస్తే మళ్ళీ ఇంకొక నేరం చేస్తాడు. ఈయన మీద గతంలో 10 కేసులు ఉన్నాయి, 20 కేసులు ఉన్నాయి, 30 కేసులు ఉన్నాయని అన్ని జోడాయించి ఇట్లాంటి వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే నేరం చేసినప్పటికీ కూడా ఈయన గత చరిత్రను చూస్తే ఈయన గత చరిత్రలో నేర చరిత్ర కనబడ్డది. కాబట్టి ఈయన రిమాండ్ చేయండి అని పెడతారు. అంతేగాని నోటీస్ ఇవ్వకుండా బిలో 7 years ఉన్న చోట మిమ్మల్ని తీసుకపోతే జడ్జిలే సాధ్యమైనంత వరకు రిటర్న్ పంపిస్తున్నారు, రిమాండ్ తీసుకుంటున్నారు. అన్లెస్ అండ్ అంటిల్ హీనియస్ క్రైమ్ అయితే తప్ప. ఇప్పుడు అది కొద్దిసేపు కనబడితే స్క్రీన్ మీదకి వెళ్ళి ఆయన తీసేస్తాడు, ఆ బ్రేకింగ్ కనబడేది. కానీ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇది కనబడతా ఉంటుంది. అప్పుడు దెన్ ద రెస్పాన్సిబిలిటీ షిఫ్ట్స్ ఆన్ యూ ఓన్లీ. మీరే చెప్పుకోవాలి, నేను పలానా ఛానల్లో వచ్చిన బ్రేకింగ్ చూసి. అప్పుడు మీరు 2 స్క్రీన్ షాట్లు కొట్టుకొని రెడీ పెట్టుకోవాలి కదా, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేయాలనుకుంటే. ఇలా కౌంటర్ కేసు అని ఆర్గ్యూ చేస్తున్నారు మీరు. నేను చేయలేదు, నా సోర్స్ ఏంటంటే పలానా టీవీ ఛానల్ అని మీరు చెప్తున్నారు. కానీ పోలీస్ ఆయన చూస్తున్నప్పుడు ఆ స్క్రీన్ మీద అది కనబడదు కదా. ఆయన 2 సార్లు 3 సార్లు తీసేసింది కదా. కాదు, ఎలక్ట్రానిక్ మీడియాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన బ్రేకింగ్ చేస్తాడు. అది తప్పని ఎవరైనా ఫోన్ చేయగానే వెంటనే తీసేస్తాడు, ఆ స్లైడ్ తీసేస్తాడు, అయిపోతుంది. బట్ మీరు రాసినటువంటి ఆర్టికల్ మీరు ఏదో ఒకటి పోస్ట్ చేసి ఉంటారు కదా, ఒక ఆర్టికల్ ఏదో పోస్ట్ చేస్తారు కదా డిజిటల్ మీడియాలో, అది అట్లే ఉంటది కదా, దానివల్ల నష్టం జరుగుతుంది. వాళ్ళని కూడా ముద్దాయిలుగా పరిగణించాలి.
వాళ్ళని కూడా ముద్దాయిలుగా పరిగణించాల్సింది, ఎందుకంటే పునాది వాళ్ళే కాబట్టి వాళ్ళని పరిగణించాలి. ఇంకా చాయ్ టైం అయిందా? సార్ డౌట్ పడుతుంది. ప్రభుత్వాన్ని ఉంటుంది, ఇంకెవరు ఉంటుంది? మీరు ఎప్పుడు చూసారు ముసాయిదా అయిపోయిందని? ముసాయిదా అంటే ఏంటంటే ఒక తయారీ చేస్తారు. ఇప్పుడు మనం ఒకటి చెప్పినాం కదా మేము, ఏమని, ఒక 4 రోజులు ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, మంత్రులు కానీ ఎవరైనా జైల్లో ఉన్నారు అనుకోండి, అదే నేను చెప్తాను ఒక నిమిషం. ముసాయిదా ప్రాసెస్ డ్రాఫ్ట్ బిల్ కి తేడా చెప్తాను. డ్రాఫ్ట్ బిల్ అనుకోండి ఇంగ్లీష్ లో మీరు చెప్పింది. డ్రాఫ్ట్ బిల్ ఎప్పుడు కూడా ఒపీనియన్స్ ఆఫ్ ద పబ్లిక్ కోసం లేదా ఒపీనియన్ ఆఫ్ ద అగ్రీవ్డ్ పార్టీస్ కోసం అని ముసాయిదా పెడతారు. 20 రోజులు 30 రోజులు బిల్లు పరిస్థితిని బట్టి పెడతారు. పెట్టిన తర్వాత పబ్లిక్ ఒపీనియన్స్ అడుగుతారు. దాంట్లో వాళ్ళ అభిప్రాయాలు విన్న తర్వాత తీసేసి దాన్ని ఫైనలైజ్ చేస్తారు. ఫైనలైజ్ చేస్తేనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాం. డ్రాఫ్ట్ రూల్స్, డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ఏవి కూడా మన మీద ఇంప్లికేట్ చేయడానికి ఉండదు. అది చట్టం అయిన తర్వాత మాత్రమే మన మీద కేసులు రిజిస్టర్ కావడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి డ్రాఫ్ట్ కొంత టైం పెట్టి ఉంటారు. మీలాంటి వాళ్ళు అందరూ ఒపీనియన్స్ అడిగి ఉంటారు. అయిపోయిందనే అనుకుంటున్నా, కాలేకపోతే నేను కూడా సెర్చ్ చేసి చెప్తాను.